హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్లో సెకండ్ పార్ట్ చూద్దాము. ఇందులో డూ వైల్ లూప్ అంటే ఏంటిది, ఎలా ఉంటుంది, దాని సింటాక్స్ ఏంటిది అనేది చూద్దాము. దాని తర్వాత వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఆ డిఫరెన్స్ని ఒక ఎగ్జాంపుల్ సాయంతో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్ లూప్ అంటే ఏంటిది, ఫర్ లూప్ సింటాక్స్ ఏంటిది, ఎలా యూజ్ చేయాలని చూద్దాము. సో ఫర్ లూప్ యూజ్ చేస్తూ న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ని రివర్స్ ఆర్డర్లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. దాని తర్వాత ఫిబొనాకీ సిరీస్ని ఎలా ప్రింట్ చేయాలో అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ మనకి డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్ అంటే ఏంటిది, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో అదేంటిది, టాప్ కండిషన్ చెకింగ్ లూప్ లేదా ఎంట్రీ కండిషన్ చెకింగ్ లూప్ అనుకున్నాం కదా. సో డూ వైల్ లూప్ అనేది ఏంటంటే బాటమ్ కండిషన్ చెకింగ్ లూప్, బాటమ్ కండిషన్ చెకింగ్ లూప్ లేదా ఎగ్జిట్ కండిషన్ చెకింగ్ లూప్ అని కూడా అంటాము. ఎగ్జిట్ కండిషన్ చెకింగ్ లూప్ ఎందుకు అంటే దీని యొక్క డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని లోపల ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మనం కండిషన్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు వైల్ లూప్ ప్లే చేసాం, మనం కండిషన్ చెక్ చేసిన తర్వాత ప్రాసెస్ చేసి అప్డేట్ అయ్యాం. కానీ ఇక్కడ ఏంటి, ప్రాసెస్ అప్డేట్ తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం. అంటే లాస్ట్కి కండిషన్ ఓకే అయితే ఏం చేస్తాము, మళ్ళా పైకి వెళ్తాము, అప్డేట్ చేస్తాము, కండిషన్ చెక్ చేస్తాము, ప్రాసెస్ చేస్తాము, అప్డేట్ చేస్తాము, కండిషన్ చెక్ చేస్తాం. సో చూడండి, వైల్కి డూ వైల్కి తేడా ఏంటిది అంటే, వైల్లో మనం ఏం చేసాము, ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం. వైల్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ వైల్ డయాగ్రామ్ చూస్తే కండిషన్, ప్రాసెస్, అప్డేట్. సో ఇలా ఉండేది. సో చూడండి, ఇక్కడ కండిషన్ ఏమో బాటంలో ఉంది, ఇక్కడ కండిషన్ టాప్లో ఉంది. కాబట్టి వైల్ ఏమంటాం, ఇది వైల్ది. సో వైల్ ఏమంటాము, టాప్ కండిషన్ అంటాం. డూ వైల్ ఏమంటాము, బాటమ్ కండిషన్ అంటాము. ఎందుకు బాటమ్ కండిషన్ అంటామంటే కండిషన్ అనేది లాస్ట్లో ఉంది కాబట్టి. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే, వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ వచ్చేసరికి వైల్ అనేది టాప్ కండిషన్, డూ వైల్ బాటమ్ కండిషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వైల్లో ఫస్ట్ టైమే కండిషన్ ఫెయిల్ కావచ్చు. ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్గా బయటికి రావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ డూ వైల్ లూప్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నావో ఇవి కంపల్సరీ అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతాయి. అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతాయి. సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేస్తుంది. సో ఫస్ట్ టైం కండిషన్తో పని లేదు, డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. ఓకే. సో దీని సింటాక్స్ చూస్తే డూ వైల్ సింటాక్స్, do statement 1, statement 2. సో ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్న తర్వాత లాస్ట్కి వైల్ కండిషన్, ఇది ఓకే అయిన తర్వాత సెమీకోలన్. సో ఈ రకంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి లోపల ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయినాక సెకండ్ టైం కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఓకే అయితే మళ్ళీ పైకి వెళ్తుంది. సో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఓకే అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ ఓకే, బాగానే ఉంది. వైల్ టు వైల్ తేడా ఏం లేదు. కాకపోతే ఎక్కడ అంటే ఫస్ట్ టైం మాత్రం డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం కండిషన్తో సంబంధం లేకుండా లోపల ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ రకంగా మనకి డూ వైల్ ఉంటుంది. సో వైల్కి డూ వైల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి, వైల్ అనేది టాప్ కండిషన్ చెకింగ్ లూప్, డూ వైల్ అనేది బాటమ్ కండిషన్ చెకింగ్ లూప్. సో వైల్లో
ఫస్ట్ టైమే కండిషన్ ఫెయిల్ కావచ్చు, అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్గా బయటకు వచ్చేయచ్చు. కానీ డూ వైల్ ఏమవుతుంది, అందులో ఉన్న స్టేట్మెంట్స్ కంపల్సరీ అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దాంతోపాటు వైల్ డయాగ్రామ్ వేయాలి, డూ వైల్ డయాగ్రామ్ వేయాలి, వైల్ సింటాక్స్ రాయాలి, డూ వైల్ సింటాక్స్ రాయాలి. సో దీంతో మనకి డిఫరెన్సెస్ కంప్లీట్ అవుతాయి. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో చూడండి, వైల్ ప్రోగ్రామ్ ఒకటి, void main integer n comma I, ఫస్ట్ టైం న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను, n comma I clr ser printf enter n value scanf percentage d address of n I equals to 1. ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, వైల్ I less than or equals to n printf percentage d address of printf percentage d తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చేసి I వాల్యూ తర్వాత I ప్లస్ ప్లస్. సో ఇది ఆల్రెడీ మనం మొన్న వైల్ లూప్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏమవుతుంది, ఫస్ట్ అవుట్పుట్ ఏమవుతుంది, ఎంటర్ ఎన్ వాల్యూ అని అడుగుతుంది. ఎంటర్ ఎన్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను. సో ఎన్ వాల్యూ ఎంత 5, I ఎంత 1. 1 ఈజ్ లెస్ దెన్ 5, ఎస్ ఆర్ నో, ఎస్. కాబట్టి లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి ఏం చేయాలి, I వాల్యూ ప్రింట్ చేయాలి. ఎంత 1 ప్రింట్ అయింది, తర్వాత I వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ 5, సో 2 ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ ఏమవుతుంది, I ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. 3 లెస్ దెన్ 5 కాబట్టి లోపలికి వస్తుంది, 3 ప్రింట్ అవుతుంది. 4 లెస్ దెన్ 5 కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. 5 ఈక్వల్స్ టు 5 కాబట్టి 5 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ ఎంత అవుతుంది, I ప్లస్ ప్లస్ అంటే 6 అవుతుంది. కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఎంటర్ ఎన్ వాల్యూ అన్నప్పుడు 5 ఇస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది, 1 2 3 4 5 అని వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సేమ్ ఇదే ప్రోగ్రామ్ మనం డూ వైల్లో చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. void main integer n comma I కచేరా తీసేరా, ఇది తీసి void main integer n comma I clr ser printf enter n value scanf percentage d address of n I equals to 1 do printf percentage d comma I plus plus while I less than or equals to n. సో ఇది ప్రోగ్రామ్. సో ఇది చూడండి, సేమ్ ప్రోగ్రామ్ మనం డూ వైల్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి రన్ చేసి చూద్దాము, ఏమొస్తుందో చూద్దాం. సో ఎంటర్ ఎన్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చినట్టే 5 అని ఇచ్చాను. సో ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను నేను 5, I వాల్యూ ఎంత 1. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ లోపలికి వచ్చేస్తుంది, I వాల్యూ ప్రింట్ అవుతుంది. I వాల్యూ ఎంత 1 ప్రింట్ అయింది. తర్వాత I వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. 2 అనేది 5 కంటే చిన్నది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. సో 2 ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ 3 అవుతుంది.
3 5 కంటే చిన్నది కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ 4 అవుతుంది. 4 5 కంటే చిన్నది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ 5 అవుతుంది. 5 అవుతుంది. 5 5 ఈక్వల్ కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ 6 అవుతుంది. 6 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ 1 2 3 4 5. మరి వైల్లో ఏమొచ్చింది? వైల్లో కూడా n వాల్యూ 5 ఇస్తే 1 2 3 4 5 వచ్చింది. సో తేడా ఏమీ లేదు. కాకపోతే ఇంకొకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో సేమ్ ప్రోగ్రామ్, ఎంటర్ n వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను 0 ఇచ్చాను అంటే నాకు ఎంటర్ n వాల్యూ అయినప్పుడు 0 ఇస్తే నాకు అర్థం ఏంటిది? ఏ వాల్యూస్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, 0 వాల్యూస్ ప్రింట్ చేయాలని అర్థం. సో చూద్దాం ఏమవుతుంది చూద్దాం. సో n వాల్యూ ఎంత ఇచ్చాను నేను? ఇప్పుడు n వాల్యూ 0 ఇచ్చాను అంటే నాకు 0 నెంబర్స్ ప్రింట్ కావాలి. ఇంతకుముందు 5 ఇచ్చాను కాబట్టి 5 నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు n వాల్యూ 0 ఇచ్చాను కాబట్టి 0 నెంబర్స్ ప్రింట్ కావాలి. సో I వాల్యూ ఎంత? 1. 1 అనేది 0 కంటే చిన్నదా? 1 0 కంటే చిన్నదా? నో కాబట్టి డైరెక్ట్గా బయటకు వస్తుంది, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ ఆన్సర్ ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. సో సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకసారి రన్ చేద్దాము. ఎంటర్ n వాల్యూ అన్నప్పుడు నేను 0 ఇచ్చాను. సో n వాల్యూ ఎంత? 0. I వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ కండిషన్ ఏమన్నా ఉందా? లేదు కాబట్టి డైరెక్ట్గా ఏమొస్తుంది? లోపలికి వస్తుంది. డైరెక్ట్గా లోపలికి వచ్చేసి I వాల్యూ ప్రింట్ అవుతుంది. I వాల్యూ ఎంత? 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 అయినప్పుడు 2 అనేది 0 కంటే చిన్నదా కాదా చెక్ చేస్తుంది. సో కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం డైరెక్ట్గా లోపలికి వచ్చింది, I వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఎంత? 1 అనేది ప్రింట్ అయిపోయింది. సెకండ్ టైం కండిషన్ చెక్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. అంటే అర్థమేంటి? నాకు 0 నెంబర్స్ కావాలన్నా కూడా 1 అనేది ప్రింట్ అయింది. అర్థమైందా? సో వైల్కి డూ వైల్కి తేడా ఏంటి అంటే వైల్లో కండిషన్ ఫస్ట్ టైమే ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ అవుట్పుట్ ఏమి రాలేదు. కానీ డూ వైల్ ఏమవుతుంది? లోపల ఉన్న స్టేట్మెంట్స్ కంపల్సరీగా అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదా వైల్కి డూ వైల్కి డిఫరెన్స్. ఇంకా ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఫర్ లూప్. ఓకే, సో సి లాంగ్వేజ్లో మోస్ట్ ఆఫ్ ది టైం మనం యూజ్ చేసే లూప్ ఏంటంటే ఫర్ లూపే. సో ఇదేంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇన్ని అని పర్టికులర్గా తెలిసినప్పుడు ఫర్ లూప్ అనేది బెటర్ చాయిస్. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సింటాక్స్ చూసినట్లయితే ఫర్ ఎక్స్ప్రెషన్ 1 expression 2 expression 3 తర్వాత స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3. సో ఈ రకంగా మనకి స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ 1కి వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ 1కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్ప్రెషన్ 2కి వెళ్తుంది. సో ఎక్స్ప్రెషన్ 2లో ఏముంటుందంటే కండిషన్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ ప్లేస్లో ఏముంటుంది? కండిషన్ ఉంటుంది. సో కండిషన్ ఓకే అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ 3. సో ఎక్స్ప్రెషన్ 3లో ఏముంటుందంటే ఇక్కడ కండిషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ 2లో కండిషన్, ఎక్స్ప్రెషన్ 3లో అప్డేషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ 1లో ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ 1లో ఇనిషియలైజేషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ 2లో కండిషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ 3లో అప్డేషన్ ఉంటుంది. సో ఏమవుతుంది చూద్దాం.
సో ఫస్ట్ ఇన్స్టలేషన్ అయింది, ఇన్స్టలేషన్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ ఓకే అయితే లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎక్స్ప్రెషన్ 3కి, దట్ మీన్స్ అప్డేషన్కి వెళ్తుంది. అప్డేషన్ తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కండిషన్కి వస్తుంది. కండిషన్ ఓకే అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ ఎక్స్ప్రెషన్ 3కి వెళ్తుంది, తర్వాత ఎక్స్ప్రెషన్ 2కి వస్తుంది, మళ్ళీ స్టేట్మెంట్స్. సో ఇలా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎప్పటిదాకా అంటే ఈ ఎక్స్ప్రెషన్ 2లో ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో దట్ మీన్స్ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఒక్కసారి జరుగుతుంది. ఇందులో రిపీట్ అయ్యేది ఏంటి, ఎక్స్ప్రెషన్ 2 రిపీట్ అవుతుంది, స్టేట్మెంట్స్ రిపీట్ అవుతాయి, ఎక్స్ప్రెషన్ 3 రిపీట్ అవుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 ఈ 3 కూడా ఆప్షనల్, అంటే కంపల్సరీగా ఉండాలని రూల్ ఏమీ లేదు. ఈ మూడిట్లో మనం ఏవి లేకపోయినా కూడా ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. సో ఎలా అనేది ఏంటని మనం ఒకసారి చూద్దాము. అర్థమైందా? సో ఏంటి, ఫస్ట్ ఇన్స్టలేషన్, కండిషన్, అప్డేషన్. ఇన్స్టలేషన్ అనేది ఒక్కసారి జరుగుతుంది, దీని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, స్టేట్మెంట్స్ అవుతాయి, అప్డేట్ అవుతుంది. కండిషన్, స్టేట్మెంట్స్, అప్డేట్, కండిషన్, స్టేట్మెంట్స్, అప్డేట్. సో ఇవి మాత్రమే రిపీట్ అవుతాయి. ఇన్స్టలేషన్ అనేది మాత్రం ఫర్ లూప్లో ఒక్కసారే జరుగుతుంది. సో ఒకసారి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాము. ప్రోగ్రామ్ to print first 10 natural numbers in reverse order. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూని నేను 10 ఇచ్చాను అనుకోండి, నాకు ఏం రావాలి, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని రావాలి. అంటే 1 నుంచి 10 వరకు కాదు, 10 నుంచి 1 వరకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 50 ఇస్తే రావాలి, నాకు 50, 49 అలా రావాలి. ఓకే, సో దట్ మీన్స్ ఎన్ నుంచి 1 వరకు నేచురల్ నెంబర్స్ వరుసగా ప్రింట్ కావాలి. సో దానికోసం ఏం చేస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది, వైడ్ మెయిన్. తర్వాత ఏంటిది అంటే ఇంటీజర్ ఎన్ కామా ఐ, ఇంటీజర్ ఎన్ కామా ఐ. తర్వాత ఏం చేస్తాను, సిఎల్ఆర్ SCR printf enter n value. తర్వాత scanf %d address of n, scanf %d address of n. తర్వాత ఫర్ లూప్ రాస్తాను. ఫర్ i ఈక్వల్స్ టు, నాకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి, ఎన్ వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, నాకు ఏం రావాలి, 5, 4, 3, 2, 1 అని రావాలి. అంటే ఎన్ వాల్యూ ఐ వాల్యూ ఎక్కడ స్టార్ట్ కావాలి, నాకు 5 నుంచి రావాలి. ఒకవేళ ఎన్ వాల్యూ నేను 10 ఇచ్చాను అనుకోండి, నాకు ఏం రావాలి, 10, 9, 8, 7 అలా 1 వరకు రావాలి. అంటే దట్ మీన్స్ ఐ వాల్యూ ఎక్కడ స్టార్ట్ కావాలి, ఇక్కడ 10 నుంచి స్టార్ట్ కావాలి, ఇక్కడ 5 నుంచి స్టార్ట్ కావాలి. ఎన్ వాల్యూ 50 ఇస్తే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఐ వాల్యూ 50 నుంచి. అంటే ఫర్ ఐ ఈక్వల్స్ టు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను నేను, ఎన్ వాల్యూ ఎంత ఉందో అక్కడ నుంచి. సో ఫర్ ఐ ఈక్వల్స్ టు ఎన్, మరి ఎక్కడ దాకా వెళ్ళాలి, 1 వరకు. ఐ ఈక్వల్స్ టు ఎన్, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఎలా, ఒక్కొక్కటి పెంచుకుంటున్నా తగ్గించుకుంటున్నా, తగ్గించుకుంటూ. కాబట్టి ఏం చేస్తాను నేను ఇక్కడ, ఐ మైనస్ మైనస్. సో చూడండి, ఐ ఈక్వల్స్ టు ఎన్, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఐ మైనస్ మైనస్. తర్వాత ఏమంటాను నేను, printf %d i. సో ఈ రకంగా చూద్దాం, ఒకసారి చూద్దాం. సో ఎంటర్ n వాల్యూ అని అడుగుతుంది. సో ఎంటర్ n వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చాను, 8 ఇచ్చాను. సో ఇప్పుడు n వాల్యూ ఎంత, 8. సో n వాల్యూ 8 కాబట్టి i కూడా ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో i ఎంత, 8. సో ఇక్కడ లోపలికి వచ్చినాక ఏం చేయాలి, i వాల్యూ ప్రింట్ చేయాలి. ఎంత అవుతుంది, ఎంత ప్రింట్ అవుతుంది, 8 ప్రింట్ అయింది. తర్వాత ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. i ఏమవుతుంది, 8 కాస్త ఇప్పుడు మైనస్ మైనస్ అంటే 7 అవుతుంది.
7 అనేది 1 కంటే పెద్దదేనా? ఎస్. కాబట్టి ఏమవుతుంది? 7 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది 6 అవుతుంది. 6 అవుతుంది. ఇక్కడ i మైనస్ మైనస్ అంటే 6 అవుతుంది. 6 అనేది 1 కంటే పెద్దదేనా? ఎస్. కాబట్టి లోపలికి వస్తుంది. 6 ప్రింట్ అవుతుంది. తర్వాత 5 అవుతుంది. 5 ప్రింట్ అవుతుంది. 4 అవుతుంది. 4 ప్రింట్ అవుతుంది. 3 అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది. 2 అవుతుంది. 2 ప్రింట్ అవుతుంది. 1 అవుతుంది. 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? 0 అవుతుంది. 1 మైనస్ మైనస్ అంటే ఏమవుతుంది? 0. సో 0 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ నాకు n వాల్యూ 8 ఇస్తే 8 7 6 5 4 3 2 1 అని రివర్స్ ఆర్డర్లో మనకి న్యాచురల్ నెంబర్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఫర్ లూప్ యూజ్ చేసి న్యాచురల్ నెంబర్స్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫిబొనాకీ సిరీస్. సో ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఈ ఫిబొనాకీ సిరీస్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ నెంబర్ 0 ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ 1 ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ 0, నెక్స్ట్ నెంబర్ 1. సో దీన్ని F0 అంటాము, దీన్ని F1 అంటాము. F2 ఎలా వస్తుంది అంటే F0ని F1ని కలిపితే F2 వస్తుంది. అంటే ఏమవుతుంది? నెక్స్ట్ నెంబర్ 1 అవుతుంది. నెక్స్ట్ F3 ఎలా వస్తుంది అంటే F1ని F2ని కలిపితే F3 వస్తుంది. అంటే ఏమవుతుంది? ఇది F3 అవుతుంది. నెక్స్ట్ F4 ఎలా వస్తుంది? సారీ, ఇది F1, ఇది F2, ఇది F3, ఇది F4. నెక్స్ట్ F5 ఎలా వస్తుంది? F3ని F4ని కలిపితే F5 వస్తుంది. ఫిబొనాకీ సిరీస్ 5th నెంబర్ వస్తుంది. ఫిబొనాకీ సిరీస్లో 6th నెంబర్ రావాలంటే ఏం చేయాలి? 4th నెంబర్ని 5th నెంబర్ని యాడ్ చేయాలి. ఏమవుతుంది? ఇది 6. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 8, ఈ రెండింటిని యాడ్ చేస్తే F8. సో ఈ విధంగా మనకి ఫిబొనాకీ సిరీస్ అనేది ఉంటుంది. అంటే ముందున్న 2 నెంబర్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఫిబొనాకీ సిరీస్ ఉంటుంది. సో దీన్ని మరి ప్రోగ్రామ్ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమడుగుతానంటే ఎంటర్ n వాల్యూ అడిగాను. సో నేను 5 ఇచ్చాను. నాకు ఆన్సర్ ఏం రావాలి? 5 నెంబర్స్ రావాలి. ఏంటంటే 0 1 1 2 3 1 2 3 4 5 ఈ సిరీస్లో ఉన్న 5 నెంబర్స్ రావాలి. సో నేను n వాల్యూ ఎంత ఇస్తే అన్ని నెంబర్స్ ఫిబొనాకీ సిరీస్లోంచి రావాలి. సో దీనికోసం ఏం చేస్తాము ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఏం చేసాము? F2 ఈజ్ ఈక్వల్స్ టు F3 ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2, F4 ఈజ్ ఈక్వల్స్ టు F2 ప్లస్ F3, F5 ఈజ్ ఈక్వల్స్ టు F3 ప్లస్ F4. సో ఈ రకంగా చేసుకుంటూ పోయాం. మరి ఇలా ఎంత దూరం మనం చేసుకుంటూ పోతాము? సో దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే ఎస్ ఉంది. ఏంటో షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. సో చూడండి, సో ఇక్కడ చూడండి ఏముంది? ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ ఫిబొనాకీ నెంబర్ 0, తర్వాతది 1. సో F3 ఎలా వచ్చింది? F3 ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F3 ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2. తర్వాత ఏమైంది? నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే నెక్స్ట్ నెంబర్ రావడానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇంతకుముందు ఉన్న F2ని F1 అనుకోవాలి, ఇంతకుముందు ఉన్న F3ని F2 అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇది F1 అయిపోయింది, ఇది F2 అయిపోయింది. అంటే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు కొత్తగా F1 అయింది, ఇంతకుముందు ఉన్న F2 ఇప్పుడు ఏమైంది? F1 అయింది. ఇంతకుముందు ఉన్న F3 ఇప్పుడు ఏమైపోయింది? F2 అయిపోయింది. మళ్ళా పైకి వెళ్తాను, ఏమవుతుంది చెప్పండి? F3 ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. సో తర్వాత ఏం చేయాలి? ఇంతకుముందు ఉన్న F2 ఇప్పుడు F1 అవుతుంది, ఇంతకుముందు ఉన్న ఇది F2 అవుతుంది. సో నెక్స్ట్ F3 ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2. సో ఈ 3 స్టెప్స్ని మనం ఏం చేయొచ్చు? రిపీట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇది F1 అవుతుంది, ఇది F2 అవుతుంది. సో ఈ రకంగా మనం చేయొచ్చు. సో అర్థమైంది కదా లాజిక్ ఏంటిది? F3 ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2. తర్వాత ఏం చేయాలి? పాత F2ని F1 అనుకోవాలి, పాత F3ని F2 అనుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ని రిపీట్ చేస్తే సరిపోతుంది.
ఒకసారి చూద్దాము ఏంటిది ఫిబొనాకీ సిరీస్. సో ఏం చేయాలి, వైడ్ మెయిన్ ఇంటీజర్లో n ఒకటి అవసరము, i ఒకటి అవసరము, తర్వాత f1 స్టార్టింగ్ వాల్యూ 0, f2 స్టార్టింగ్ వాల్యూ 1, f3 ఇది మనకు అవసరం. నెక్స్ట్ CLR SCR, తర్వాత ఏం చేద్దాము printf ఎంటర్ n వాల్యూ, scanf %d అడ్రస్ ఆఫ్ n. సో ఎంటర్ n వాల్యూ అన్నప్పుడు ఎంటర్ n వాల్యూ అన్నప్పుడు నేను 6 ఇచ్చాను అంటే నాకు ఏం రావాలి, 6 నెంబర్స్ ప్రింట్ కావాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తాను, నేను printf %d స్పేస్ %d స్పేస్ f1, f2 అంటే 2 నెంబర్లు డైరెక్ట్ ప్రింట్ చేస్తాను. ఏంటేంటి f1 ప్రింట్ చేశాను, f2 ప్రింట్ చేశాను. సో f1 ఎంత 0 ప్రింట్ అయిపోయింది, f2 ఎంత 1 కూడా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మరి నాకు ఇక ఎక్కడి నుంచి కావాలి, థర్డ్ నెంబర్ నుంచి ప్రింట్ కావాలి. థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, సిక్స్త్ నెంబర్, థర్డ్ నెంబర్ నుంచి సిక్స్త్ నెంబర్ దాకా రావాలి. కాబట్టి దానికోసం నేను ఏం చేస్తానంటే ఫర్ i = 3, i = 3 అని ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నాకు 2 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ప్రింట్ కావాల్సింది ఏంటి, థర్డ్ నెంబర్. i = 3, i <= n, i ++. సో i వాల్యూ 3 నుంచి 6 వరకు తీసుకెళ్తా. థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ, సిక్స్త్ వాల్యూ ఒక్కొక్కటి పెంచుకుంటూ థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, సిక్స్త్ నెంబర్ ప్రింట్ చేయాలి. సో దానికోసం మనకి ఏంటి అక్కడ చెప్పుకున్నాం కదా, f3 = f1 + f2 అంటే ఇప్పుడు f3 ఏమవుతుంది చెప్పండి, 0 + 1 ఎంత 1 అవుతుంది. ఆ 1 ఏం చేద్దాం, మనం ప్రింట్ చేసేద్దాము. సో f3 ప్రింట్ అయిపోయింది అంటే ఏమైంది, 1 అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఇంతకుముందు ఎంత f1, f2 ఇదంతా 0, ఇది 1. ఇప్పుడు ఏం చేయాలి, ఈ f2ని f1 అనుకోవాలి. అంటే దట్ మీన్స్ f1 = f2 అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇది 1 అయింది. ఇది f3 ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇంతకుముందు ఉన్న f3 ఇప్పుడు f2 అయిపోయింది. సో తర్వాత ఏం చేయాలి, i వాల్యూ పెంచుకుంటూ పోవాలి. సో i వాల్యూ ఎంత ఉండే, ఇంతకుముందు 3 ఉండే, ఇప్పుడు 4 అవుతుంది. 4 అనేది 6 కంటే చిన్నదే కదా, ఎస్ కాబట్టి లోపలికి రావాలి. లోపలికి వచ్చి ఏం చేయాలి, f3 = f1 + f2 అంటే ఏమవుతుంది, f3 ఏమవుతుంది 2 అవుతుంది. ఆ 2ని ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి. తర్వాత ఇది ఏమవుతుంది, ఇంతకుముందు ఉన్న f2 ఇప్పుడు f1 అవుతుంది. ఓకే, ఇంతకుముందు ఉన్న f2 ఇప్పుడు f1 అవుతుంది. తర్వాత ఇంతకుముందు ఉన్న f3 ఇప్పుడు f2 అవుతుంది. సో తర్వాత i వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 అనేది 6 కంటే చిన్నదే కదా, ఎస్ 5 6 కంటే చిన్నది కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసి ఏం చేయాలి, f3 = f1 + f2. f1 + f2 అంటే ఏమవుతుంది, 1 + 2 3 అవుతుంది. ఆ 3ని ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి. తర్వాత ఏమవుతుంది, ఇంతకుముందు ఉన్న f2 f1 అవుతుంది, ఇంతకుముందు ఉన్న f3 f2 అవుతుంది. మళ్ళా i వాల్యూ 6 అవుతుంది. సో 6 = 6 కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏం చేయాలి, f3 = f1 + f2 అంటే ఏమవుతుంది, 2 + 3 ఎంత 5 అవుతుంది. ఆ 5ని ఏం చేయాలి, ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి, f1 ఇది f1 అవుతుంది, ఇది f2 అవుతుంది. తర్వాత i వాల్యూ 7 అవుతుంది. సో i వాల్యూ 7 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే i వాల్యూ n వాల్యూ ఎంత 6, 7 అనేది 6 కంటే చిన్నదా కాదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో చూడండి, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. నాకు ఆన్సర్ ఏమొచ్చింది, 0 1 1 2 3 5 అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఫిబొనాకీ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు.
ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.